హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ మన రెసిపీ వచ్చేసి సండే అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదండీ! దానికోసం వచ్చేసి ఇవాళ మనం రొయ్యల ఇగురు తయారు చేశామండి. రండి సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైమ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైమ్ గనుక నా ఛానల్ చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. రండి వీడియో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం కడాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. అలానే ఒక యాలక్కాయ, 2 లవంగాయలు, ఒక చిన్న పీస్ చెక్క వేసుకుందామండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఒక 10 రెబ్బలొచ్చేసి చిన్నుల్లిపాయలండి. ఇట్లా కచ్చా పచ్చాగా దంచి వేసుకుందాము. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఆ తర్వాత వచ్చి 2 పెద్దుల్లిపాయలండి. అలానే 2 పచ్చిమిరపకాయలు. వీటిని చూడండి ఉల్లిపాయలు ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో అలా కట్ చేసుకుని ఆయిల్‌లో వచ్చి మంచిగా మగ్గిపోవాలండి ఉల్లిపాయలు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మనం ఫ్రై చేసుకుందామండి. అప్పుడే మనకి మంచిగా మగ్గుతుంది. లేదంటే ఎక్కువ నీరొచ్చేదానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఇవి మగ్గినాయండి. ఆల్మోస్ట్ మగ్గిన తర్వాత 2 వచ్చేసి మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నానండి నేను. బాగా పండినవి తీసుకోండి. ఇవి వేసేసి ఇప్పుడు టొమాటోస్ కూడా బాగా మగ్గిపోవాలండి. మనకి మెత్తగా అయిపోవాలి టమాటోని కనిపించకుండా. చూడండి టొమాటో ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడొచ్చేసి ప్రాన్ తీసుకుందామండి. ఇది అరకిలో ప్రాన్ తీసుకున్నా నేను. మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు మనం ఈ గ్రేవీలో వేసేసి ఫ్రై చేసుకుందాము. ప్రాన్ ఊరికనే మగ్గిపోతాయండి. మనకి ఉడికిపోతాయన్నమాట. దానికేం మనం ఎక్కువ సేపు ఉడకపెట్టాల్సిన అవసరమే ఉండదండి. వండాల్సిన అవసరం. మనం వేయగానే ఫస్ట్ ఒక 2 మినిట్స్‌కొచ్చేసి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వండుకున్నామంటే ప్రాన్‌లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా మనకొచ్చేస్తుందండి బయటికి. దీంట్లో మనం సెపరేట్‌గా ఏమి నీళ్ళు యాడ్ చేయకూడదండి ఉడికేటప్పుడు. దాంట్లో ఉన్న వాటర్‌తోనే ఇదంతా బాగా ఉడికిపోతుందనమాట. చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ముందే సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే అది రబ్బర్‌లాగా ఒక రకంగా గట్టిగా అవుతుందండి తినేటప్పుడు మనకి. అందుకని ఒక 2 మినిట్స్ మనం ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము. చూడండి ఆ నీరొచ్చింది కదా! ఎక్సెస్ వాటర్ అంతా అదంతా కొంచెం కొంచెంగా ఎగిరిపోతుందనమాట మనకి. ఇప్పుడు ఒక 1 ½ టేబుల్ స్పూన్ వచ్చి నేను రెడ్ చిల్లీ పౌడర్ వేశానండి. కారప్పొడి. మీరెంత కారం తినగలరో అంత వేసుకోండి మీరు. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి నాకు ఈ కారం సరిపోతుందండి. ఇంక మీరేం ఎక్స్‌ట్రా వాటర్ కానీ ఏం వేయొద్దు. దీంట్లోనే మన కూరంతా ఉడికిపోతదనమాట. చూడండి అంతా ఎగిరిపోయింది. మన రొయ్యల ఇగురు అనేది చూడండి ఎంత సూపర్‌గా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఏసుకుందామండి. జీరా పౌడర్. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. అంతేనండి. అన్నీ మంచిగా కలిపెట్టేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. లాస్ట్‌లో వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎప్పుడు కరివేపాకు. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఫైన్‌గా కట్ చేసుకొని పైన జల్లేసుకుందాం అంతేనండి. ఆయిల్ చూసారా బాగా పైకి తేలిపోతుంది. అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడి అన్నంలో చపాతీ, జీరా రైస్, పులావ్, మటర్ రైస్, కోకోనట్ రైస్ దేంట్లోకైనా అదిరిపోయే ఒక సైడ్ డిష్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలానే. అంతేనండి డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్‌గా ఉంది కదా! నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
అలానే ఒక ఫస్ట్ టైం గనక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.